ప్రతి ఒక్కరూ నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి అన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎడ్యునేట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంయుక్త ఆధ్వర్యంలో అధ్యాపకుల కోసం నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణా తరగతులను ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆల్వాల రవి, ఉపకులపతి ఓఎస్టీ కొప్పుల అంజిరెడ్డిలు టాస్క్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడుతూ అధ్యాపకులు అధ్యయనం, నైపుణ్యాలపై దృష్టి సారించాలని సూచించారు. నేడు నిర్ణయాలన్నీ డేటా, మిషన్ లెర్నింగ్ మరియు కృత్రిమ మేధ ఆధారంగా జరుగుతున్న నేపథ్యంలో అధ్యాపకులు సైతం వీటిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధ్యాపకులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నవీనీకరించుకుంటూ విద్యార్థులను జాగ్రత్తపరుస్తూ సమాజానికి, పరిశ్రమలకు అనుసంధానకర్తలుగా నిలవాలని కోరారు. మారుతున్న సాంకేతికతను త్వరితగతిన ఆవలింపు చేసుకుని విద్యార్థులకు అందించడంలో ముందుండాలని సూచించారు. ఎడ్యునేట్ వారి సహకారంతో సెంట్రల్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా మొట్టమొదటి కార్యక్రమాన్ని నిర్వహించడం శుభసూచికమని అన్నారు. ఈ సెంట్రల్ ద్వారా అధ్యాపకులు విద్యార్థులకు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల డిఎన్ రేఖ, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి, జయంతి, దుర్గాప్రసాద్, టాస్క్ అధికారులు సుధీర్, సుమిత్, సునీల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.